ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు. నిజంగా మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉందా? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు. ఎంత పొగరు కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అన్నమాట, మేము మర్చిపోలా. పక్కన కూర్చున్న కన్నబాబు మీరు చేసిన విషయం కూడా మేము మర్చిపోలా. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు ఈరోజు మీరు చెప్పండి, మీకు ఒక లెక్క చెప్తా. ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్తో టీలు తాగుతా మాట్లాడుకోండి. ఇసుక మనందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా? కన్నబాబు సొత్తా ఇసుక? చలమశెట్టి సునీల్ సొత్తా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా? మనందరి ఉమ్మడి సొత్తు, మానవ వనరులని సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్ లో 20,000 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి, వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ కలర్లు బిల్డింగ్లకు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్నపిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోతే ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చొని మీకు అండగా ఉంటాను, స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు